హాయ్, నేను మీ లోకల్ విలేజ్ బాయ్స్ ఫ్రెండ్స్. ఇంతకుముందు చూపించినటువంటి పాండవులు అడవిలో నివసించినటువంటి ఇండ్లు గురించి మీకు ఇంతకు ముందు వీడియోలు చూపించాను ఫ్రెండ్స్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు పాండవులు నివసించినటువంటి ఇండ్లు ఇలాగ ఉంటాయా అనేసి. ఫ్రెండ్స్, అప్పట్లో అడవిలో నివసించడానికి ఇలాంటి ఇల్లునే యూజ్ చేసేవారు ఫ్రెండ్స్. చూడండి, ఇంతకుముందు వీడియోలో కూడా మీకు పాండవులు నివసించినటువంటి ఇల్లు గురించి చూపించారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ చెట్లు ఈ ఎలా ఉన్నాయో, ఈ వ్యూస్ చూడండి ఫ్రెండ్స్. ఈ ఇల్లు అనేవి ఎంత ప్రొటెక్షన్గా లేయర్స్గా వాళ్ళు అప్పట్లోనే ఎంత బాగా కట్టుకొని అడవి మృగాల నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత బాగున్నాయి ఇల్లులు చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఫారెస్ట్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇదంతా ఫారెస్ట్. ఇలాంటప్పుడు అడవిలో క్రూర మృగాల నుంచి దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి వాళ్ళు ఇలాంటి ఇండ్లే కట్టుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దగ్గరగా మీకు వీడియో తీయడం జరుగుతుంది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లేయర్స్గా ఇక్కడ చూడండి. ఈ లేయర్ తర్వాత పైన మనం స్లాబ్ అంటాం కదా, అలా స్లాబ్ కోసం ఒక పెద్దటి బండ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు లోపలికి పోవడానికి దారి ఎలా ఉందంటే చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. ఎందుకు ఇలా దారి పెట్టుకున్నారంటే ఈ అడవిలోని క్రూర మృగాల నుంచి ప్రొటెక్షన్ కోసం. మనమైతే ఇప్పుడైతే స్లాబులు, బిల్డింగ్స్, ఒక ఊరు అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళు పాండవులు అనేవాళ్ళు 5 మంది 6 మంది అంతే కదా ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు ఇలా ఏర్పాటు చేసుకొని ఇలా ప్రొటెక్ట్గా ఒక బండ పలక అక్కడ చూడండి, ఓపెన్ ప్లేస్, అది క్లోజ్ చేయడానికి పోయి నైట్ టైము క్లోజ్ చేసి ఉండడానికి ఫ్రెండ్స్. చూడండి ఎలాగుందో ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలా ప్రొటెక్ట్ చేసుకుని 4 వైపులా పెద్ద రాతి పలకలు, పైన ఒక స్లాబు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఒకటి కూడా ఉంది చూడండి, ఇలా ఉంది. మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్, ఇది మొత్తం ఫారెస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా ఉంది, ఇంత పూర్వం ఎలా ఉండేదో మనమైతే చెప్పలేము కదా. చూడండి, మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇలా పోతే ఇంకా ముందరికి దారి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియో వైరల్ అవ్వాలంటే మీరు షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే మాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. మేము తీసే ప్రతి వీడియో స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. మేము ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలంటే మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకోసం ఇంకా మా లోకల్గా ఏమున్నాయనేది ప్రతిరోజు ఒక వీడియో తీసి మీకు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్.